హెల్తీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియోని తప్పకుండా చివరి దాకా చూడండి. ఒక గ్లాస్ పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని వాటర్ వేసి కడిగి 3 గ్లాసుల వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసుల మందపాటి అటుకుల్ని తీసుకొని బాగా కడిగేసి మునిగేంత వరకు వాటర్ వేసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈలోగా పెసరపప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. పచ్చిమిర్చి, కరివేపాకు, డ్రై ఫ్రూట్స్, జీలకర్ర, మిరియాలని రెడీగా పెట్టేసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసి జీలకర్ర, మిరియాలు, డ్రై ఫ్రూట్స్ వేసి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి అవి కూడా వేగాక ఉడికించుకున్నటువంటి పెసరపప్పు, నాని చక్కగా మెత్తబడినటువంటి అటుకులు వేసి ఒకసారి కలిపేసి 3-4 గ్లాసుల వాటర్ ఇందాక చూపించినటువంటి గ్లాస్తోనండి ఆ వాటర్ వేసేసి ఒకసారి కలిపి రుచికి సరిపడంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ని పెట్టుకొని మూతని మూసి 5-6 నిమిషాలు ఉడికించుకున్నామంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పొంగలి తయారైపోతుంది. వేడిగా ఉన్నప్పుడు కాస్త జారుడుగా ఉంటుంది, చల్లారాక కాస్త గట్టిపడుతుందండోయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.